అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను శ్రీకాళహస్తీశ్వర శతకములోని 91 నుండి 100 పద్యాలను మీకు వివరించబోతున్నాను. చెవిగాంచూడ వినంగా మూర్కొనతను సంఘర్షణానందముంద వినిర్మించదవేళ జంతువుల ఏతత్క్రీడలే పాతక వ్యవహారంబులు చేయుదేమిటికి మాయా విద్యచే ప్రొద్దుపుచ్చి వినోదింపగా దీననేమి ఫలమో శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, రుచిని ఆస్వాదించుటకు నాలుకయును, లోకాన్ని చూడుటకు కన్నులు, వినడానికి చెవులు, వాసనను పీల్చుకొనుటకు ముక్కు, రెండు దేహాల కలయిక వల్ల సుఖాన్ని పొందుటకు చర్మముయును, ఇవన్నీయు ఎందుకు సృష్టించితివి? ఇలాంటి కార్యముల వలన కలిగే మనోవికారములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సర్యాలని అనేకములైన పాపపు కార్యములు అగునట్లు చేయుద వెందులకు. కానీ నీవు మాత్రము మాయా విద్య చేత ఆనందించదవేళ. కానీ దీనివల్ల నీకేమి లాభము స్వామి అని భావము. మొదలం చేసిన వారి ధర్మములు నిర్మూలంబుగాం చేసి దుర్మతులై ఇప్పటివారు ధర్మములు నర్పం తమ్ము దైవంబు నవ్వదే రానున్న దురాత్ములెల్ల తమ త్రోవంబోవరే ఏల చేసెదరు మీదు తలంచి చూడ కదముల్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, ప్రాచీన కాలంలోని ధర్మశాస్త్రాలను నాశనం చేసి ఈ తరం వారు కాలక్రమేణా క్రొత్త ధర్మశాస్త్రములనే పేరుతో అధర్మాలన్నీ చేస్తుండగా అట్టి వారిని చూసి భగవంతుడు అపహాస్యం చేసి నవ్వడా, రాబోయే తరాలు కూడా వీరి ధర్మశాస్త్రాలన్నీ మంటలో కలిపి కొత్త విధానాలను అమలుపరుచుకొనరా? అధర్మాలన్నీ పెరిగి ధర్మము క్షీణించిపోదా? కానీ అధములైన కొందరు మానవులు జరగబోయే కాలమును గురించి ఏ మాత్రముయును ఆలోచన చేయక ఇలా ఎందులకు చేస్తున్నారో నీకే తెలియవలయును కదా స్వామి అని భావము. వేదం తిటగరాదు కాని భువిలో విద్వాంసులం చేయనేలా చాతురి చేసిన గులామా పాటనే పోక క్షుద్బాధాదుల్ కలిగింపనేలా అధికృత్యం వైన దుర్మార్గుల ఈ దాత్రీసులన్ చేయనేటి కకట
శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, సృష్టికర్త అయినట్టి బ్రహ్మదేవుని తిట్టకూడదు. కాని ఈ సువిశాలమైన ధరణిపైన పండిత శ్రేష్ఠులను చేయుట దేనికి? బుద్ధి నైపుణ్యముతో అలా చేసినప్పటికీ ఆ బానిస ఆ మాత్రముతోనే సరిపెట్టుకొనక ఆకలియును దుఃఖముతోడి వేదనను కల్పించటం దేనికి? ఒకవేళ ఇట్టిది చేయక తప్పనిసరి అయిన ఎడల దుర్మార్గులైనట్టి వారిని అయ్యో రాజులుగా చేయటం దేనికో కదా అని భావము. విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మతత్వంబు తదంకురంబనృతముల్ మారాకులత్యంత దుర్వృత్తుల్ పువ్వులు పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులు చిత్తాభ్యున్నతి నింబభూజమునకు శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, హృదయమునందు దినప్రవర్ధమానమై పెరుగుతున్న వేప చెట్టునకు విత్తనం అజ్ఞానము, మనస్సు చెట్టు చుట్టూరా తీసినట్టి పాదు, సంసారమునందు జీవనం కొరకు చేయునట్టి పోరాటము, చెట్టును పోషించి బ్రతికించుటకు పోయునట్టి నీళ్లు, అహంకారముతోడి గర్వము ఆ చెట్టుకు మొలక, అబద్ధములు ఆ చెట్టుకు వేయునట్టి మారాకులు, మిక్కిలి హేయమైనట్టి చెడువైన కార్యములు పుష్పములు, కామముచే ఉద్భవించునట్టి దోషాలన్నీయు పండ్లు. ఇలా అనునిత్యము నా హృదయమునందు చేదు గుణ స్వభావాన్ని సంతరించుకున్న వేప చెట్టును తొలగించి వేసి జ్ఞానమనే ఒక ఫలవంతమైన వృక్షమును నా మనస్సునందు ఉద్భవించునట్లు చేయుము స్వామి అని భావము. నీపై కావ్యము చెప్పుచున్న అతడు నీ పద్యముల్ వ్రాసి ఇమ్మా పాఠం బొనరింతునన్నా అతడు మంజు ప్రబంధంబు నిష్ఠాపూర్తిం పఠించుచున్న అతడు సద్బాంధవుల్ కాక చీచీ పృష్ఠాగత బాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, నీ మహిమలను గురించి కావ్యమును రాయునట్టి వారును నీ మహిమాన్వితమైన గొప్పతనమును పద్య రూపమున వ్రాసి ఇచ్చిన గానయోగ్యంగా పారాయణము చేసుకొంటానని కవులను కోరుకొనునట్టి వారును నీపై వ్రాయబడినట్టి మహాప్రబంధమును అత్యంత నియమ నిష్టలతో పఠించుచున్నట్టి వారును అట్టి వీరంతా మానవ సముదాయానికి నిజమైనట్టి బంధువర్గములు కాని కేవలం జన్మతహగా వచ్చునట్టి బంధుత్వములు కావు కదా స్వామి అని భావము. సంపద్వర్గము పారద్రోలి రిపులం దంకించి ఆకాంక్షలం దంపుల్ వెట్టి కలంకముల్లదికి బంధక్లేశ దోషంబులం చింపుల్ చేసి వయో విలాసములు సంక్షేపించి భూతంబులం చంబల్ వేయక నిన్ను కాననగునా
శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, సిరి సంపదల వలన కలుగునట్టి గర్వమును పారద్రోలి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను అను 6 అయిన శత్రువులకు వెరచి అట్టి వాటిని దూరం పెట్టవలెను. కోరికలను దంచివేసి ప్రక్కన పెట్టి దోషములను నరికి సంసార బంధముల వలన ఉద్భవించునట్టి బాధలను, కష్టాలను చీల్చునట్లు చేసి యవ్వనము వలన కలుగునట్టి కామముతోడి వికారాలను తగ్గించుకొనున్నట్లు చేసుకొని పంచభూతములను కూడా అదుపున ఉంచుకోని ఎడల ఈ ధరణిపైన నివసించడి మానవులకు నీ పవిత్రమైన దర్శన భాగ్యము లభించదు కదా స్వామి అని భావము. నిన్నం చూడరో మొన్నం చూడరో జనుల్ నిత్యంబు చావంగా సంపన్నుల్ గన్న విధానమయ్యడా ధనభ్రాంతిన్ విసర్జింపలేకున్నారెన్నడు నిన్ను కందురిక మర్త్యుల్ కొల్వరేమో నిన్ను విన్నంబోవక అన్య దైవరతుల శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, ఈ ధరణిపైన నివసించడి మానవులు ఎల్లప్పుడూ ఎందరో మరణిస్తూ ఉండటం నిన్న చూడలేదా, మొన్న చూడలేదా? ధనవంతులైన వారికి ఉన్న సమస్యలను కూడా చూస్తున్నారు కదా. అయినప్పటికీ ధనముపై ఉన్న వ్యామోహమును గాని ఆశ కోరికలను ఏ మాత్రమును వదిలిపెట్టలేకపోతున్నారు కదా. ఈ ధరణిపైన జన్మించినట్టి మానవునికి ఏదో ఒక రోజున మరణము సంభవించుట సహజమే. అయినప్పటికీ ఈ మానవులు నీ యొక్క దర్శన భాగ్యమును కలుగజేసుకొని నిన్ను ఎన్నడూ చూచెదరో కదా. అయినా ఇకపై ఇతర దేవతలను కొలవడం వలన విచారమును చెందక నిన్నేమైనా పూజించలేదేమో స్వామి అని భావము. ద్వారద్వారములందు కంచుకి జనవ్రాతంబు దండంబులా దోరంతస్థలి బగ్గన పొడుచుచు దుర్భాసలాడంబరిం వారిం ప్రార్థన చేసి రాజులకు సేవల్ చేయగా పోరు లక్ష్మీ రాజ్యంబును కోరి నీ పరిజనుల్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, ప్రతి ద్వారము దగ్గర కాపలా కాస్తున్నట్టి కాపలాదారులు పొడవాటి కర్రలను బగబగమండేలా గుండెలపై దించి పరుసపు పదజాలంతో తిట్టుచుండగా ఆ సేవకులైన వారిని ప్రార్థించుచు ఈ లోకములో కలుగునట్టి సంపదలకు ఆశపడి నీ భక్తులైనట్టి వారు ఈ ధరణీసులైనట్టి రాజులను సేవించుటకు వెళ్ళరు కదా స్వామి అని భావము. ఆరావంబుదయించె తారకముగా ఆత్మాబ్రవీదిన్ మహాకారోకారమకారయుక్తమగు ఓంకారాభిధానంబు చెన్నారు విశ్వమనంగా తన్మహిమచే ఆనాద బిందుల్ సుఖశ్రీ రంజిల్లన్ కడంగు నీవదేశుమీ శ్రీకాళహస్తీశ్వర.
శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, గొప్పదైనట్టి మహిమాన్వితమైన అకార ఉకార మకారములతో కూడినదైన ఓంకారమనిడి రవము ఆత్మ అనే అనంతమైన ఆ ఆకాశములో సంసారమును నట్టి సాగరాన్ని తరింపజేయునదిగా ఉద్భవించను. ఆ శబ్దము యొక్క మహత్యము చేతనే ఈ అనంతమైన విశ్వము విలసిల్లినది. ఆ శబ్దముతోడి నాదబిందువులు సుఖమును నట్టి సంపదలు వచ్చునట్లుగా చేయును. ఆ ఓంకార స్వరూపమే నీ రూపము కదా స్వామి అని భావము. నీ భక్తుల్ 10,000 బంగుల నిన్ను సేవించుచున్ వేడగా, లోభం బేటికి వారి కోర్కుల కృపాలుత్వంబునం తీర్పరాదా, భవ్యంబు తలంచి చూచి పరమార్థం బిచ్చి పొమ్మన్నా, నీ శ్రీ భాండారములోన్ కొరంత పడునా, శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తిలో వెలసిన ఓ పరమేశ్వర, నీ భక్తులైనట్టి వారు 10,000 రకాలుగా నీకు సేవలు చేస్తూ పూజించి ప్రార్థించగా నీకు పిసినారితనము ఎందులకయ్యా? మిక్కిలి కరుణా స్వభావముతో వారు కోరుకున్నట్టి కోరికలను తీర్చవచ్చును కదా. వారికున్న యోగ్యత అర్హతలను పరిశీలించి మోక్షమును వారికి వసంగి వారినందరినీ సంతృప్తిపరచి పంపించిన ఎడల నీ ధనధాన్యాగారమునకు ఎట్టి కొరతను ఏర్పడదు కదా స్వామి అని భావము. మీరు సాహిత్యానికి సంబంధించిన ఏ అంశాలను ఆశిస్తున్నారో తెలియజేస్తే వాటిని వీలైనంత త్వరగా మీకు అందించేందుకు కృషి చేస్తాను. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.